కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. మత్తయి సువార్త 2వ అధ్యాయము 2వ వచనం. యూదులు రాజుగా పుట్టినవాడెక్కడున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూసి ఆయన పూజింపవచ్చితమని చిన్న ప్రార్థన చేస్తున్నారు. ఫస్ట్ ప్రేమ మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు స్తుతిస్తున్నాను తండ్రి. ఇలాంటి సమయంలో ప్రభా ఈ యొక్క అర్ధరాత్రి వేళ మీ ప్రియులు మీ దాసులు మేమందరం ప్రభావైనా మీ అనాది సంకల్పం చొప్పున పూర్వం 2024 సంవత్సరాల క్రితం ఈ భూమి మీదకి నీ సంకల్పం చొప్పున నీ ప్రియ కుమారుని ఒక ప్రభాతాన్ని ఈ లోకానికి రావాలన్న ఉద్దేశాన్ని బట్టి నా తండ్రి మా పెద్దలు అందరూ ప్రభుత్వాన్ని నాయన జరిగిస్తున్న కార్యక్రమంలో ప్రభుత్వాన్ని మేము కూడా ఒక భాగంగా ఈ స్థలంలో ప్రభా ఎంతో మంది ప్రభుత్వాన్ని కార్యక్రమంలో మేము ఒక భాగంగా జరిగిస్తున్న కార్యక్రమం మీరు రండి, కృప చూపించండి, సహాయం చేయండి. చక్కని పాటల ద్వారా మీరు మైంపడేదని మేము నమ్ముచున్నామయ్యా ప్రభా. ఆ ఉన్నటువంటి నా తండ్రి ప్రకాశవంతుడైన నక్షత్రం ప్రభావం ఆయన ఆ నక్షత్రం చూసి ఆ ఉన్నటువంటి జ్ఞానులకు నా తండ్రి నాయన మీరు ఎంత జ్ఞానోపయం దయచేసారో ఇక్కడ మమ్మల్ని కూడా నా తండ్రి నాయన మీ పరిధిలోకి మీ వినికిలోకి తీసుకొని ప్రభావం నాయన మా యొక్క ఉన్నటువంటి మా పట్ల మీ ఉద్దేశాలు ఏమై ఉన్నాయో అవి నెరవేర్చుటకు చూపించడానికి సహాయం చేయండి. చదవబడ్డ వాకి లేఖన భాగాన్ని యువత చేసేటప్పుడు నీ పక్షం నిలబడినటువంటి వాడు నేను వట్టి వాడును మట్టి వాడును ఎందుకు పరిగెట్టిన వాడు కూడా మీ సిద్ధమైతే నన్ను మీ బోరగా పట్టుకొని మీ బిడ్డలతోటి మీరే మాట్లాడగలని వినగల శివుని గ్రహించు మనసు బిడ్డ దయచేయగలరని యేసై అతి పరిశుద్ధమైన నామములో ప్రార్థించి అడిగి వేడుచు మా పరమ తండ్రి ఆమేన్. ఇక్కడ చక్కని మాట మనం విన్నాం. యూదులు రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూసి ఆయన పూజింపవచ్చితిమంట. ఒక నక్షత్రాన్ని దేవుడు వాడుకున్నాడు. ఈరోజు ఆ నక్షత్రం గురించి మనం మాట్లాడుకున్నాం. ఆ నక్షత్రము ఆకాశములో ప్రకాశిస్తూ ఉంటుంది. స్వయంగా ప్రకాశించేటువంటి నక్షత్రాన్ని దేవుడు వాడుకున్నాడు. ఆ నక్షత్రం గురించి ఇంకా లోతుగా వెళ్తే ప్రకటన గ్రంథము 22:16 చూస్తే ప్రకటన 22:16 సంగముల కోసము ఈ సంగతులను గురించి మీకు సాక్ష్యం ఇచ్చుటకు యేసు అని నేను నా దూతను పంపి ఉన్నాను. నేను దావీదు వేరు చిగురు సంతానమును ప్రకాశమానమైన వేగు సుక్కనై ఉన్నాను. ఆ వేగు సుక్కనటువంటి నక్షత్రం ఉండాలి. ఆ నక్షత్రం తూర్పు దిక్కులో నక్షత్రం చూసి వారు ఆ నక్షత్రం చేసినటువంటి పని మరి ఎవరు కూడా చేయలేకపోయారు. ఏ నక్షత్రం కూడా చేయలేకపోయింది. ఆ ఒక నక్షత్రం గురించి మనం జ్ఞాపకం చేసుకుంటాం. ప్రియమైన వాళ్ళ ఆ నక్షత్రం ఉన్నటువంటి యేసు ప్రభుకి సాదృశ్యంగా ఉంటుంది. ఆ ఉన్నటువంటి జ్ఞానులకి జ్ఞానోపదేశం కలిగించి యేసు పుట్టినటువంటి ప్రదేశానికి ఆ బెత్లెహేము గ్రామానికి ఏ రీతికైతే నడిపించిందో, ఏ రీతికైతే ఆ నక్షత్రము
ఆ నక్షత్రము తీసుకున్నటువంటి నిర్ణయము, ఆ నక్షత్రాన్ని వెంబడించిన విధేయతను బట్టి ఆ నక్షత్రం ఏ రీతిగా ఎట్లా ఏ రోజు రాజుకి వీళ్ళందరికీ కూడా అందుబాటులో ఎవరికి కూడా ఇబ్బంది కలగకుండా యేసు ప్రభు ఎక్కడైతే పుట్టి ఉన్నాడో ఆ పుట్టిన ప్రదేశానికి స్వయంగా తీసుకెళ్ళి ఆ నక్షత్రము యేసు ప్రభు, ఆ నక్షత్రము అవి ఏంటంటే మనం ఉన్నటువంటి మన హృదయాల్లో, మన కుటుంబాల్లో, మన జీవితాల్లో వెలగాలి. వెలిగించడానికే ప్రభు తీసుకున్నటువంటి నిర్ణయం. ఆయన దేవునితో సమానంగా ఉన్న భాగ్యాన్ని ఈ లోకానికి వచ్చి ప్రియమైన వారు ఆయనకున్నటువంటి పేరు చూద్దాం. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండెను. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడి. చూడండి, ఉన్నటువంటి మనకు శిశువు పుట్టెను. శిశువు ఉన్న ప్రదేశాన్ని జ్ఞానులు ఏ రీతిగా అయితే కనుగొనగలిగారో మనం కూడా ఆ నక్షత్రాన్ని ఇంగ్లీష్ ఏమంటారు? స్టార్. నక్షత్రం స్వయంగా ప్రకటించినటువంటి నక్షత్రాన్ని ఇంగ్లీష్ మనం స్టార్ అని పిలుస్తాం. ఈ లోకంలో కూడా అంత్యక్రీస్తు ఉన్నటువంటి దేవునికి విరోధం ఉన్నటువంటి అపవాది లూసిఫర్ ఉన్నటువంటి వారి యొక్క శిష్యులు కొన్ని స్టార్ బడి లోకంలో కూడా పెట్టారు. ఈ లోకంలో కూడా సూపర్ స్టార్, మెగా స్టార్, క్యారెట్ స్టార్, పవర్ స్టార్ చెప్పుకుంటా పోతే చాలా స్టార్లు ఉన్నాయి. ఈ స్టార్ని వెంబడించే వాళ్ళు కోట్లకి వెంబడిస్తూ ఉంటారు. కానీ ఈ స్టార్ని వెంబడించే వాళ్ళందరూ కూడా ఏంటంటే ఈ లోకంలో స్టార్ వెంబడించే వాళ్ళందరూ సేకటికి వెళ్ళిపోతారు. అవసరమైతే ఈ స్టార్ కోసం నలిగి కూడా పోతారు, కుమిలి కూడా పోతారు, ప్రాణాలు కూడా పోతాయి. ఈ స్టార్ని చూడాలనుకుంటే దేవుడికి విరోధమైనటువంటి సాధనకు ప్రమేయం ఏంటంటే ఆ రీతిగా పెట్టింది. కానీ ఈ స్టార్ మనం వెంబడిస్తే మన కోసం నలిగిపోవడానికి వచ్చాడు, మన కోసం నలిగిపోయాడు. ఆయన ఉన్నటువంటి పేర్లు మనం జ్ఞాపకం చేసుకున్నాము. 5 గుణగణాలు యేసయ్యలో మనకు శిశువు పుట్టాడు. అక్కడ ఎవరికి ఒకరికని చెప్పం, మనందరికీ ఉన్నటువంటి కుటుంబాలు, గృహాలు, మన హృదయాల్లో, మన హృదయంలో ఆయన నివసించినటువంటి ఈ హృదయమైనటువంటి సత్వంలో ఉండాలని ఆయన ఈ లోకానికి రానని ఉద్దేశించుకున్నాడు. ఆయన ఏంటంట ఆశ్చర్యకరుడు. ఆయన వెంబడిస్తే జ్ఞానులు ఏ రీతిగా ఆయన వెంబడించారో ఆ రీతిగా వెంబడించాలని ఆలోచన కలిగితే మన కుటుంబంలో ప్రతి ఒక్క కార్యక్రమం ఏంటంటే ఒక ఆశ్చర్యం జరిగిపోతూ ఉంటుంది. ఊహించమనం అది ఏ సమస్య అయినా సరే. ఎందుకనగా దేవుని యొక్క నిర్ణయం చొప్పున ఆ తూర్పు దిక్కున్నటువంటి ఆ నక్షత్రాన్ని ఏ రీతిగా జ్ఞానం వెంబడించారో ఆ ఏ రోజు ఒక పక్క ఉన్నటువంటి ఒక జాలిగా వాళ్ళని పిలిపించి నువ్వు రాశిగా పుట్టిన వాడు ఉన్నావా, మరి నాకు చెప్పలే, నేను కూడా ఎప్పుడేస్తా, నేను కూడా ఆరాధిస్తా, కొంచెం నాకు కూడా ఆశలు చేయండి అని ఇటు చెప్పి అటు ఇంకొక ప్లాన్. ఆయన ఆశ్చర్యకరుడు. మరి ఏ రీతిగా అయితే తల్లి మరియా ఉన్నటువంటి
యేసు బాలుడు యేసు కాడికి తీసుకెళ్ళి ఈ మరొక మార్గాన వారి ఇంటికి వారి పోవాల్సిన మార్గానికి ఆ నక్షత్రం వల్ల చూపించారు. మన కుటుంబాల్లో కూడా పెట్టేటువంటి లూసిఫర్ గారి సంతానం పెట్టేటువంటి సమస్యలు, పెద్ద సమస్యలు బట్టి, ఇబ్బందులను బట్టి, కష్టాలను బట్టి ఆశ్చర్యకరమైనటువంటి మేలు మనం పొందుకుని ఉండాలి. ఇప్పుడు ఈ స్టార్ని, ఈ నక్షత్రం మనం గమనించాం. రెండోది కూడా ఏముంది? ఆలోచనకర్త. ఈరోజు పరిశుద్ధమైనటువంటి ఒక ఆలోచన వస్తుందంటే ఒక మంచి పని చేయాలి, ఒక మంచిగా జీవించాలి, ఒక మంచిగా ఒక పద్ధతి మంచి అది కుటుంబ వ్యవస్థ ప్రతిదీ కూడా మంచిగా జీవించాలనే ఆలోచన కలుగుతుందంటే అది దేవుడు ఇచ్చినటువంటి ఆలోచన మనం గ్రహించాలి. మరి కూడా ఏముంది? బలవంతుడైన దేవుడు చాలా శ్రమటువంటి అబ్బాయి బట్టి, సమస్యను బట్టి, శోధనను బట్టి, కష్టాలను బట్టి ఒక సమయం మనం చాలా బలంగా ఉంటాం, చాలా గొప్పగా ఉంటాం. ఒకసారి ఏమంటే బలహీనమైపోతాం మనం. ఆ ఉన్నటువంటి ఆ నక్షత్రం మనం అనుభవిస్తే మనం బలవంతులైపోతాం ఖచ్చితంగా. ఎందరైతే వెంబడిస్తున్నారో వారందరూ మాత్రం తెలుసు ఆ బలం. సొమ్మసిల్లిన వారికి బలం ఇచ్చేవాడును నేను అన్నాడు. ఆయన సొమ్మసిల్లుడు, ఆయన అలేడు. సొమ్మసిల్లేది, అలిసేది ఎవరు? మనం. సొమ్మసిల్లిన వారికి బలాన్ని ఇచ్చేది నేను అన్నాడు. మరి మనం ఆయన్ని జ్ఞానం ఏ రీతిగా వెంబడిస్తున్నామో ఆ రీతి మనం వెంబడించగా ఉంటాం. మరొకటి ఇంకో పేరు నిత్యులకు. ఆ ఉన్నటువంటి నక్షత్రాన్ని మనం వెంబడిస్తే యేసు ఉన్నటువంటి చోటికి, మరియమ్మ గారు ఎక్కడికి జన్మించిందో ఆ ఉన్నటువంటి ఆ ఇంటికి తీసుకెళ్ళినటువంటి రీతిగా ఆ యేసును మనం వెంబడిస్తే ఎక్కడికి తీసుకెళ్తాడు? నిత్య జీవానికి కారకుడు చేసిన దేవుడు ఆయన. నేనే మార్గము, సత్యము, జీవము. లోకానికి నేను జీవమై ఉన్నా, లోకాన్ని నేను వెలుగై ఉన్నా, కానీ గ్రహించే వారు కొద్దిమంది. లోకములో వెలుగు ఉంది కానీ చీకటి గ్రహించలేకపోతే. నిత్యుడకు తండ్రిని, ఆ తండ్రి అనే మాట, ఆ ఉన్నటువంటి తండ్రి అంటే అధికారులు ఎవరు పొందుకుంటారు? పిల్లలు పొందుకుంటారు. ఏ బిడ్డలైతే సొంత తండ్రి తల్లి అని చెప్పని నా తండ్రి నా తల్లి అని ఒప్పుకుంటారో వారి పిల్లలందరినీ కూడా అధికారం ఉంటుంది. మరి నా తండ్రి నా ప్రభువుని ఈ లోకానికి పంపించాడు. మరి ఆ ఉన్నటువంటి ఆ తండ్రికి నేను కుమార్తెగా నేను ఉండాలి కదా అనేటువంటి ఆలోచన నాకు కలిగిందంటే నిత్య జీవం ఉన్నట్టే. నిత్య తండ్రి, నిత్యుడకు తండ్రి, నిత్య జీవము. వాడు మరణంలోనికి జీవంలోకి దాటి ఉన్నాడని చెబుతున్న నిత్యం చెప్తున్న ప్రభు చెప్పాడు. ఇంకోటి ఏంటి? సమాధానం కర్త. ఈరోజు సమాధానంగా జీవించాలా దేవుడు ఇచ్చినటువంటి ఏంటంటే ఒకే ఒక జీవితం మనకి ఇచ్చినప్పుడు ఏంటంటే ఎంత కష్టమైన నష్టమైనా కానీ యేసు ప్రభు ఈ లోకానికి మనందరికి సమాధానం తేవడం కోసం కన్యమరి గర్భములో అయిన పరిశుద్ధాత్మ ద్వారా భిన్నంగా ఏర్పడిన తర్వాత, ఏర్పడిన ముందు మరియమ్మ గారికి చెప్పి ప్రధానమైనటువంటి యేసు గారికి సమాధానపరిచి, వారిద్దరు సమాధానపరిచి వారి విడుదలకి చక్కని జ్ఞానం అనిపిస్తూ ఎంత ప్రోత్సాహం అండి. ఎవరు ప్రోత్సాహం చేసేసారు. వాళ్ళందరూ ప్రభు కోసం, ప్రభు పని కోసం వాళ్ళందరూ కూడా ప్రయాసపడ్డారు. ఎంతమంది త్యాగం దీంట్లో? యేసు ఉంది, మరియమ్మ ఉంది, ఆ ఉన్నటువంటి తులసూరి కుమారులని ఆ ఉన్నటువంటి ఆ పశువుతో పొరట పెట్టిన తర్వాత సత్రము నేనున్నాను, ఆ ఉన్నటువంటి నక్షత్రం నేనున్నాను త్రావ చూడటానికి. ఎట్లా ఆయన చూడండి. మనుషులు చెప్తుందంటే ఎంతో కొంత దేనికో దానికి అప్పుడు పోయి దేనికో దానికి ఏంటంటే పసకన మనం ఇదైపోతాం. దేవుడు ఏం చేశాడు? ఆ ఉన్నటువంటి ప్రకాశం నక్షత్రం ద్వారా రూట్లు చూపించి
ఎక్కడైతే నక్షత్రం ఉంటుందో ఆ రూట్ పోతేనే వాళ్ళు ఆ బాధ చేసి దగ్గరికి వెళ్ళలేదు. ఈరోజు ఈ లోకానికి వచ్చినటువంటి ఆయన కూడా మనం అందరం కూడా గమనిస్తానంటే ఆ నిత్య జీవానికి, నిత్య మహిమలోకి, ఆ తండ్రి ఇంటికి మనం చేరుకోవాలని ఆయన అనాది సంకల్పం చెప్పినప్పుడు ఈ లోకానికి తన ప్రియ కుమారుడిని ఉన్నటువంటి డిసెంబర్ మాసంలో యొక్క 25 తారీఖు మనం చేసుకుంటే ఆడ మనం పుట్టక తారీఖు అంతకుముందు ఎన్నో తరాల నుంచి పెద్దలు చేసినటువంటి ఆశలను బట్టి, ఆనవాదిని బట్టి యథావిధి మనం కూడా ఇంత సమయాన్ని ఇచ్చించి మనం కొంత సమయాన్ని మనం ప్రోగ్రెస్ నడుపుతున్నామంటే ఆ దేవదేవుడు నీకు తెలుసు. చక్కగా మనం ఏంటంటే చక్కని తీర్మానం తీసుకునే విడలుగా ఉండాలి. ఆ ఉన్నటువంటి మతేశ్వార్త, లోకేశ్వార్త మనం ఆలోచన చదివినప్పుడు జ్ఞానులకి గొర్రెల కాపలతో మాట్లాడిన మాటలు కానీ, దేవుడు చేసినటువంటి తీర్మానం కానీ, నిర్ణయాన్ని కానీ ఎందు నిమిత్తమా ఈ లోకానికి వచ్చింది. మరి మనందరం కూడా 70, 80, 90, 100 సంవత్సరాలు బతికిస్తూ కూడా 32 సంవత్సరాలకి ఎందుకు ఇది అయిపోయాడా, మరి ఏమై అన్నదా అని మనందరం కూడా శ్రద్ధగా ఆలోచన చేసి చక్కని తీర్మానం, నిత్యులకు తండ్రి ఆ నిత్య జీవాన్ని పొందుకునే బిడ్డలకు మనమందరం ఉండాలని ఈ రాత్రి సమయంలో ప్రభు ఈ మాటలు దీవించుకున్నగాక మనందరూ ఉదయాలు అవి నీరు గట్టి పలిపాలని మీ అందరికీ వందనాలు చెబుతూ ఈ కార్యక్రమాన్ని మనం కొనసాగించుకున్న రాత్రి సమయం కాబట్టి సమయం కూడా అయింది.